ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఈ మేళా అనే కాన్సెప్ట్ అనేది చాలా రిస్క్ తో కూడుకున్నటువంటి విషయం. కానీ ఎప్పుడైనా కానీ కూడా మంచిగా లేనప్పుడే, వాతావరణం మంచిగా లేనప్పుడే ఎందుకు బాగలేదనేసి ఆలోచించి నలుగురితో విచారించి ఎలా చేస్తే బాగుంటుంది అనేసి గ్రూప్ ఆఫ్ లాయర్స్, మా లీగల్ లాయర్స్ కానివ్వండి, వాల్యుయేటర్స్ కానివ్వండి, ఇందులో కేవలం బిల్డర్సే కాదండి, బ్యాంక్ వాళ్ళు కూడా పాల్పంచుకుంటున్నారు. మేము ఒక బ్యాంకు కూడా ఇన్వైట్ చేసాం. అండ్ ఈ మేళా ఏంటంటే ఒక రోజుతో అయిపోయే మేళా కాదండి. రానున్న రోజులలో ఎవ్రీ 15 days, ఎవ్రీ ఫోర్ట్నైట్ ఒక మేళా కండక్ట్ చేసి దాంట్లో ఒక్కొక్క మేళాకి సంబంధించి ఒక ప్రాపర్టీ బిల్డర్ని ఆ మేళాలో పరిచయం చేసి ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి కార్యక్రమం. అంటే జనవరి 23వ తేదీ మాత్రమే ఈ ప్రాపర్టీ మేళాను ఎందుకు మీరు కండక్ట్ చేస్తున్నారు? అండి, లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది ఒక స్వతంత్ర పనుల ఆశయాలతోని ముందుకెళ్తున్నటువంటి సంస్థ అండి. సో జనవరి 23 అనేది సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం కావడం, ఆ రోజే ఆ ప్రాపర్టీ మేళాని స్టార్ట్ చేయాలనేసి ఆ స్వతంత్ర పనుల ఆశయాలకు అనుగుణంగా, ఎందుకంటే ఇవాళ మనమంతా కూడా బాగుండాలనేసి వాళ్ళు త్యాగమూర్తులై వెళ్ళిపోయారు. అవును. సో అలాంటి భారతదేశంలో ఇవాళ పరిస్థితులన్నీ కూడా చూస్తున్నట్టయితే మనకు స్థానికులు కానివ్వండి, ఎవరైనా కానీ కూడా ఒకలాంటి స్తబ్దతమైనటువంటి వాతావరణంలో ఉంది. అంటే సొంత ఇంటి నిర్మాణం అనేది ప్రతి సామాన్యుడికి ఒక కలగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కళను సాకారం చేసేందుకు అటు బిల్డర్కి ఇటు కస్టమర్కి మధ్య వారధిగా మీరు పనిచేస్తూ బాలాజీ ప్రాపర్టీ మేళానైతే కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఈ బాలాజీ ప్రాపర్టీ మేళా ద్వారా కస్టమర్కి ఎలా ఉపయోగపడుతుంది ఇది? రైట్ అండి, ఎల్పిడిఓ నిర్వహిస్తున్నటువంటి ప్రాపర్టీ మేళా పేరు వచ్చేసి బాలాజీ అండి. గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా బాలాజీ అంటే బిల్డింగ్ అవేర్నెస్ ఫర్ లీగల్ అండ్ రిస్క్ రిడక్షన్ జాయింట్ ఇనిషియేటివ్స్ అండి దీని పేరు కూడా. ఎందుకంటే ఇవాళ ఏ ప్రాపర్టీ అయినా కూడా కస్టమర్ కొనాలంటే వెనక ముందు కావడానికి రీజన్ ఏంటంటే అది లీగల్ గా కరెక్ట్ ఉందా, FTL లో ఉందా, బఫర్ జోన్ లో ఉందా. ఎందుకంటే ఇప్పుడు నానా రకాలుగా కూడా కస్టమర్లు అనేవాళ్ళు కొనుక్కోవాలంటే ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఈ ప్రాపర్టీ మేళా ఇచ్చే జవాబు ఏంటంటే అన్ని విధాలుగా ప్రాపర్టీ బాగుంది అంటేనే ఈ మేళాలో ఎంటర్ అవుతుంది. సో ఈ మేళాని కూడా ప్రారంభించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అండి, ఇక్కడ కస్టమర్ అనే వ్యక్తి ఈ ప్రాపర్టీ మేళాలో ఎగ్జిబిట్ అయినటువంటి ప్రాపర్టీ 100% కరెక్ట్ ఉంటేనే ఆ ప్రాపర్టీని అనేది మనం లీగల్ గా కానివ్వండి, డాక్యుమెంటేషన్ పరంగా కానివ్వండి, అన్ని విధాలుగా కరెక్ట్ ఉంటేనే ఆ ప్రాపర్టీ మేళాలో ఎంటర్ అవుతుంది.